కొన్ని ఛానల్స్లో కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా మమ్మల్ని ఉద్దేశించి రకరకాల వార్తలు ప్రచురిస్తూ ఉన్నారు. నేను ఒకటే అడుగుతా ఉన్నాను, నా అఫిడవిట్లో కానీ లేకపోతే మా తల్లిదండ్రుల అఫిడవిట్లో కానీ లేకపోతే మా భార్య అఫిడవిట్లో కానీ అన్నీ కూడా వివరంగా ఎక్కడైతే మేము తీసుకున్న ప్రాపర్టీస్ అన్నీ కూడా వివరంగా ఉన్నాయి. ఇవన్నీ కూడా ప్రైవేట్ వ్యక్తుల దగ్గర నుంచి తీసుకున్న ప్రాపర్టీసే. ఈ ఘటన గురించి నిజాలు రావాలని చెప్పి కూడా ప్రభుత్వం తరపు నుంచి కూడా ఈ ఘటన గురించి నిజాలు చెప్పాలని చెప్పి కూడా నేనే డిమాండ్ చేస్తూ ఉన్నాను. మీడియాలో కూడా చూడడం జరిగింది, అనురాగ్ అని చెప్పి ఒక అనుమానితుడిని కస్టడీలోకి తీసుకున్నారని చెప్పి కూడా వాళ్ళ పేరెంట్స్ కూడా వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా మేము తెలుగుదేశం నాయకులు, మేము తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు, మా పిల్లోని అనవసరంగా పట్టుకున్నారని చెప్పి కూడా మాట్లాడుతున్నారని చెప్పి కూడా మీడియాలో కూడా చూడడం జరిగింది. ఇవన్నీ కూడా నిజాలు బయట రావాల్సి ఉంది. నేను ఇంకొకటి కూడా మీడియా మిత్రులను కానీ అందరిని కూడా నేను మనవి చేసేసామంటే, ఇవన్నీ కూడా వ్యక్తిగత ఆరోపణలు. ఒక వ్యక్తిగత ఆరోపణ చేసే ముందు మీరు మా వివరణ కోరితే ఖచ్చితంగా మా వివరణ కూడా తీసుకొని ఇదో ఈ విధంగా ఆరోపణ ఉందంటే మా వివరణ కూడా మేము చెప్తాము. దయచేసి రెండు కూడా మీరు చూసి నిజాలు మీరు వేయాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నాను. రాజకీయ ఆరోపణలు ఉంటే పర్వాలేదు, వ్యక్తిగత ఆరోపణలు వచ్చినప్పుడు ఖచ్చితంగా మేము వివరణ ఇచ్చేదానికి సిద్ధము. ప్రతి ఒక్క ఏది చేసినా కూడా ఈరోజు దాదాపు 30 సంవత్సరాలుగా వ్యాపారం చేస్తా ఉన్నాము. ప్రతి ఒక్కటి కూడా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో ఉంది. ప్రతి ఒక్క అసెట్ మాకు ఏదైతే ఉందో అవన్నీ కూడా ఈరోజు మీకు అఫిడవిట్లో ప్రతి ఒక్కటి కూడా అన్నీ చేర్చడం జరిగింది. ఇవన్నీ కూడా పద్ధతిగా ఎక్కడ ఏది ఉన్నది కూడా ప్రతి ఇయర్లీ కూడా రిటర్న్స్ ఫైల్ చేయడం కానీ ప్రతి ఒక్కటి కూడా కానీ అన్నీ కూడా పద్ధతిగా ఉన్నాయి. కాబట్టి ఏది అడిగినా కూడా మేము వివరణ ఇస్తాము. దాని తర్వాత మీరు ఖచ్చితంగా మీరు తప్పు ఉంటే అవన్నీ కూడా నిలదీయండి, లేకపోతే మీరు ఏ పేపర్లో వేసినా కానీ టీవీలో వేసినా కానీ అవన్నీ కూడా సమంజసమే అని చెప్పి కూడా నేను అడుగుతున్నాను. అదేవిధంగా ఈరోజు ఆరోపణ చేసే నాయకులందరూ కూడా ఫ్యాక్ట్స్ ఊరికే నోటికి వచ్చినట్లు ఇన్ని 100 ఎకరాలను 1000 ఎకరాలను ఏదంటే అది ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు. సాక్ష్యాధారాలతో కూడా మాట్లాడాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నాను. అదేవిధంగా ఈరోజు గత 10 ఎలక్షన్లు దాదాపు 10 ఎలక్షన్లు మా తండ్రి ఎమ్మెల్యేగా పోటీ చేశారు. నేను కూడా ఇది 3వ ఎలక్షన్ నేను ఎంపీగా రావడం జరిగింది. ఏ ఒక్కరు ఈ 10 ఎలక్షన్లు అధికారంలో ఉండి లేకపోని ఏ పరిస్థితుల్లో ఉండి ఏ ఒక్కరైనా కానీ ఎవరైనా కానీ ₹1 మేము ఎలక్షన్ ఫండ్ ఇచ్చినామనో లేకపోతే ఎలక్షన్ పేరు చెప్పి మా దగ్గర ₹1 తీసుకున్నారని చెప్పో ఎక్కడన్నా నిరూపిస్తే కూడా ఈ రోజు నుంచి రాజకీయాలు వదిలేదని కూడా నేను సిద్ధమని చెప్పి కూడా చెప్తాను. ఈ ఎలక్షనే కాదు, 10 ఎలక్షన్లు మా నాన్నగారు పోటీ చేసినారు. ఏ ఎలక్షన్లో అయినా కానీ ఎవరైనా కానీ మా పార్టీ కానీ బయట పార్టీ కానీ ₹1 ఎలక్షన్ ఫండ్ ఎవరి దగ్గర ₹1 ఎలక్షన్ ఫండ్ తీసుకొని కూడా మేము పోటీ చేసింది కూడా లేదని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి దయచేసి ఈ ఆరోపణలన్నీ కూడా ఈ పసలేని ఆరోపణలన్నీ కూడా వ్యక్తిగత ఆరోపణలు చేసే ముందు ఖచ్చితంగా మా వివరణ తీసుకోవాలని చెప్పి కూడా నేను మీడియా మిత్రులను కోరుతా ఉన్నాను. ఇవన్నీ కూడా ఈ మదనపల్లి ఘటన ఇవన్నీ కూడా బయట రావాలని చెప్పి కూడా కోరుతా ఉన్నాను. కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు రికార్డులు తారుమారు చేసేదానికి ఈ ఘటన జరిగిందని చెప్పి. నేను ఒకటే అడుగుతాను, మా అఫిడవిట్లో ఉండే ప్రాపర్టీస్ కానీ ఇంకటి కానీ ఏదైనా కానీ ఎంఆర్ఓ ఆఫీస్లో ఉంటాయి, కలెక్టర్ ఆఫీస్లో ఉంటాయి, CCLAలో కూడా ఇవన్నీ రికార్డ్స్ ఉంటాయి. సో ఇవన్నీ కూడా ఏదో చిన్న ఘటన జరిగితే రికార్డ్స్ అన్ని తారుమారే పరిస్థితి ఉండదు. నన్ను అడిగితే నేనే ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. మీకు ఏ కావాలన్నా కూడా నేను వివరించేదానికి సిద్ధంగా ఉన్నానని చెప్పి కూడా నేను తెలియజేస్తాను. ఇవన్నీ కూడా కుట్రపూరితంగా ఇమేజ్ దెబ్బతీయాలి, పేరు ప్రతిష్టలు భంగం కలగాలని చెప్పే విధంగా ఇవన్నీ కూడా ఈరోజు ఈ ఆరోపణలు కానీ ఇవన్నీ కూడా ఒక పద్ధతి ప్రకారం చేస్తూ ఉన్నారు. ఈ కొన్ని రోజుల ముందు చూస్తాం, ఒక ఆయన వచ్చి ఎర్రచందనం వ్యాపారం చేశారని నేను గట్టిగా అడిగాను, సాక్ష్యాధారాలు చూపించండి లేకపోతే క్షమాపణ చెప్పండి. ఇప్పటి వరకు జవాబు లేదు. అదేవిధంగా ఈ ఆరోపణలు కూడా పసలేని ఆరోపణలు అని చెప్పి కూడా ఈరోజు నేను తెలియజేస్తా ఉన్నాను. ఇక మీదట ఎవరు ఇలాంటి వ్యక్తిగత ఆరోపణలు ఇలాంటి దారుణమైన ఆరోపణలు చేస్తే ఖచ్చితంగా డెఫమేషన్ సూట్ వేసి న్యాయంగా వాళ్ళపైన చర్యలు తీసుకుంటానని చెప్పి కూడా నేను తెలియజేస్తాను. సార్, ఇప్పుడు మదనపల్లి ఇష్యూ జరిగిన వెంటనే ముఖ్యమంత్రి పర్సనల్గా ఇష్యూ చేశారు. వెళ్ళి అక్కడ విచారణ జరపమని చెప్పి కోరాడు. ఎందుకు అంత తీవ్రత? మేము కూడా అడుగుతాను, నిజాలు బయట రావాలని చెప్పి నేనే డిమాండ్ చేస్తాను. ఎన్ని రోజులు అయింది DGP గారు వచ్చి?
ఎన్ని రోజులు అయింది, ఒక చిన్న ఘటన జరిగింది, ఫైల్స్ అన్ని సేఫ్ అంటారు. మరి నిజాలు బయట తీయండి. ఈరోజు ఇంత ఘటన జరిగింది అంటున్నారు కదా, ఏ విధంగా దీనివల్ల మాకు బెనిఫిట్ అవుతుందో లేకపోతే ఇంకోటి నేనే రెడీ అంటున్నా కదా. అఫిడవిట్లో ఉన్నాయి, ఎంఆర్ఓ ఆఫీస్లో ఉంది, కలెక్టరేట్లో ఉంది, ఇవన్నీ రికార్డ్స్ ఉన్నాయి కదా. మరి తీయండి, నిజాలు తీయండి. ఇంత యంత్రాంగం ఉండి ఎందుకు ఇప్పటి వరకు ఆ ఇన్సిడెంట్ని, మీ చిన్న ఇన్సిడెంట్ని మీరు ఈరోజు సాల్వ్ చేయలేకున్నారని చెప్పి కూడా నేను అడుగుతున్నాను.